తన కలను నెరవేర్చుకున్న శివయ్య. అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో శివుడు తన కలలోకి వచ్చి నాకు ఒక గుడి కట్టాలని కోరాడు. ఆ భక్తుడు కలలో దేవుడు కనిపించగానే మెలకువ వచ్చి లేచి చూడగా అది కల అని అర్థమైంది. కానీ దేవుడు అతడి కలలోకి వచ్చి చెప్పాడు అని అతను ఒక శివాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని ఒక్కని వల్ల ఆ పని నెరవేరదు. కాబట్టి తను నెరవేర్చాలని ఆ ఊరిలోని ప్రజలను సాయం చేయమని విరాళాలు అడిగాడు. కొందరు ఇవ్వగా ఆ ఊరిలో కొందరు ప్రజలు మన పొరుగు గ్రామంలో పెద్ద భూస్వాములు ఉన్నారు. వారిని విరాళం అడిగితే మీ పని నెరవేరుతుంది అని చెప్పడంతో ఆయన ఆ ఊరికి బయలుదేరాడు. ఆ ఊరిలో ఇంటికి తిరిగి విరాళాలు సేకరించాడు. ఇంకా ఊరికి బయలుదేరదామని వెళుతుండగా దారి మధ్యలో ఒక అడవిని దాటాలి. శివయ్య చీకటి పడుతుండడంతో కొంచెం భయానికి లోనయ్యాడు. ఒక దొంగ శివయ్యను గమనించి అతని దగ్గరికి వచ్చి తుపాకీ చూపించాడు. శివయ్య అతన్ని చూస్తూనే భయపడ్డాడు. నీ చేతిలో ఉన్న సంచిని నాకు ఇచ్చేయి అని అన్నాడు. కానీ శివయ్య డబ్బు సంచి ఇవ్వడానికి నిరాకరించాడు. తన చేతిలో ఉన్న తుపాకీతో కాలుస్తాను అని బెదిరించాడు. చేసేది ఏమీ లేక డబ్బు మూట ఇస్తూ ఉండగా నీకు ఈ డబ్బు మూట ఇస్తే ఊరిలో విరాళానికి ఇచ్చిన ప్రజలకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ తుపాకీతో నా చేతికి కాల్చు. అదే వెళ్ళి దొంగ నా చేతిలో ఉన్న సంచి తీసుకున్నాడు, అడ్డు వస్తే కాల్చాడు అని వాళ్లకు చెబుతాను అని అన్నాడు. దొంగ ఆ తుపాకీతో చేతికి కాల్చగా గుండు తగిలింది కానీ గాయం కాలేదు. అదేంటి, తుపాకీతో కాల్చినా కూడా నాకేం కాలేదు అని అడిగాడు. శివయ్య అదేం లేదు, ఇది తుపాకీలా కనిపించే బొమ్మ అని దొంగ పకపక నవ్వాడు. అది విన్న శివయ్య తనను మాటల్లో ఉంచి ఆ చేతిలోని సంచి తీసుకొని పరారయ్యాడు. తన ఊరు చేరుకొని శివాలయం నిర్మించి తన కల నెరవేర్చి భక్తుడని నిరూపించుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.